హే ఎవ్రీవన్, ఈ వీకెండ్ బాగా ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ విత్ కరా. సో కరా వచ్చేసి లాస్ట్ థర్స్డే రిలీజ్ అయింది. ఇది తమిళ్ అండ్ తెలుగు సేమ్ డే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీలో హీరో వచ్చేసి ధనుష్ అండ్ హీరోయిన్ వచ్చేసి మమిత. అండ్ కమింగ్ టు ద మూవీ ప్లాట్, సో ఈ మూవీలో ధనుష్ ఒక దొంగ. సో మూవీ ఓపెనింగ్ సీన్ కూడా ఒక రాబరీతో స్టార్ట్ అవుతుంది. అండ్ ధనుష్ ఇదే తన లాస్ట్ రాబరీ అని చెప్తాడు. అండ్ ఈ రాబరీ తర్వాత ఏమవుతుంది, ఈ రాబరీలో దొరికిపోతాడా లేకపోతే ఫర్దర్గా ఇంకా రాబరీస్ చేస్తాడా లేదా అనేదే స్టోరీ. సో ఈ మూవీలో కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మూవీలో ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండ్ పీక్లో ఉంటుంది. కొన్ని సీన్స్లో బాగా ఏడిపించేస్తారు కూడా. సో ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి డైరెక్టర్ రవికుమార్ గారు చేశారు. ఈయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. మీరు మూవీ అయిన తర్వాత పక్కా ఈయన యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్యాంక్ లోన్స్. మనకు అవసరం ఉండి లోన్ తీసుకోవడం వేరు, మనకు అవసరం లేకపోయినా కానీ ఈ ఆఫర్ ఉంది, ఆ బెనిఫిట్ ఉందని మళ్ళీ నా లోన్ లూప్లోకి లాడడానికి ట్రై చేస్తారు కదా, అది చాలా బాగా క్యాప్చర్ చేశారు ఈ మూవీలో. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి పిక్ చేసుకున్నప్పుడు ధనుష్ అన్న యాక్టింగ్ గురించి మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్లో వేరే లెవెల్ యాక్టింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మమిత వచ్చేసి మీకు ఎప్పుడు కనపడిన రెగ్యులర్ రోల్స్లో కాకోకుండా ఈసారి ఒక డిఫరెంట్ రోల్లో కనపడతారు. అండ్ ఈమె స్క్రీన్ టైం చాలా లిమిటెడ్ ఉంటుంది, బట్ ఉన్నంతసేపు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ కమింగ్ టు ద సపోర్టింగ్ రోల్స్, సూరజ్, జయరామ్ అండ్ కరుణదాస్ గారు వీళ్ళ యాక్టింగ్ టు ద పాయింట్ అండ్ చాలా బాగుంటుంది. సో ఈ మూవీలో వాల్యూమ్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, కొంచెం కదా యాక్చువల్లీ బాగా ఎక్కువ ఉంటాయి. సో మూవీకి కనెక్ట్ అయిన వాళ్ళకి బోర్ కొట్టదు, మూవీకి కనెక్ట్ కాని వాళ్ళకి కొంచెం స్లో అనిపించవచ్చు. బట్ కొన్ని సీన్స్లో మాత్రం నెక్స్ట్ ఏమవుతుంది అనే టెన్షన్ భయంకరంగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్స్ నరేషన్, సోది లేకోకుండా డైరెక్ట్ మెయిన్ ప్లాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీ 90s బ్యాక్డ్రాప్లో జరిగే ఒక స్టోరీ, ఇంకా సెట్స్ అండ్ లొకేషన్స్ కూడా ప్రాపర్గా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద బీజిఎం, కొన్ని సీన్స్లో మాత్రం గూస్ బంప్స్ అసలు. అండ్ ఇక సాంగ్స్ కూడా తెలుగులో బాగా వినొచ్చు, డీసెంట్గా ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఇట్స్ ఎ డీసెంట్ థ్రిల్లర్ ఫిల్మ్. సో ఇఫ్ యూ ఆర్ సమ్వన్ హూ లైక్స్ ఎ థ్రిల్లర్ ఫిల్మ్ విత్ అ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్, దెన్ ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ దిస్ మూవీ. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.